పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ధర్మాపురం అగ్రహారంలో అక్రమంగా పంచాయతీ మంచినీటి చెరువు గట్టుపై చర్చిని నిర్మించుకుని మంచినీటి చెరువును పాడు చేయడంతో అధికారులు చర్చిని ఆక్రమిత ఇళ్లను తొలగించారు. చర్చిని తొలగించారని బయట నుంచి వ్యక్తులను తీసుకొచ్చి గ్రామంలో గొడవలు సృష్టిస్తున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ కె. జాన్ వెస్లీ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ధర్మాపురం గ్రామం సంఘం విషయమై కొంతమంది బయట నుంచి వచ్చిన వ్యక్తులు గ్రామంలో చర్చి కూల్చివేయబడి జరిగినాయి. అనేకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఈ సంఘంలో అనేక సమస్యలు పుట్టిస్తూ మాకు భేదాలు పుట్టిస్తున్నారు. అదన్నీ శంకర్య ధర్మాపురం అగ్రహారం మాది గ్రామపురాలో చర్చి పెట్టాడు. చర్చి పెట్టి అక్కడ పెట్టద్దు, మా ఊళ్ళో అందరితో కలిసి ఉండు అని మేము అంటే ఆడు వినలా. ఆడు ప్రత్యేకంగా ఏదో పెట్టుకున్నాడు. తర్వాత అది మన ఈ చర్చి మన చెరువు దాంట్లోకి ఫార్మోకలోకి వెళ్ళిపోయింది. ఆడు తొలగిచ్చేసి కానీ ఊరి మీద దెంగదాలు పెట్టుకున్నాడు. ఊళ్ళో దెంగదాలు పెట్టుకుని ఆడు ఇల్లు తీసేసారని అప్పటి నుంచి ఏదో గిట్నే పెట్టేస్తున్నాడు. మా మీద ఊరి మీద పెట్టేస్తుంది. ఊరంతా 300 సంతకాలు పెట్టాం. మొత్తం ఊరంతా కూడా ఆడిని వెంటనే అరెస్ట్ చేయాలని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ కుర్రాడు అన్నవాడు ఆడు ఊరంతా చాలా సఫర్ చేస్తున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి మేమంతా మొత్తం ఏళ్ళ జోసెఫ్ గారు అంట అతని పేరు. అతనికి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు ఊరితో. ఆడు కట్టాము. ఈ ఊరు కూడా కాదు, పొరుగురాడు. ధర్మాపురం అగ్రహారం. మా అగ్రహారంలో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. చెరువు పారంబోకులో ఉన్న ఇల్లులు, ఆ పారంబోకులో ఉన్న ఇల్లులు అక్కడ కొంతమంది చర్చి కింద నిర్మించుకున్నారు. ఆ చర్చి కింద నిర్మించుకుంటే వాళ్ళే ఆ చర్చికి పేరు పెట్టుకున్నారు. గోడోర్లు ఉన్న గుళ్ళు ప్రతి ఊళ్ళో గుళ్ళు కూడా తీసేస్తున్నారండి. ఇది కొత్త కదండి. మరి నా పేరు సౌదామణి అండి. ఇంతతో ముగించిందండి. నా పేరు చక్క తిరుమలమ్మ. ఇప్పుడు రోడ్డు మీద చర్చిలు కట్టారు కాదనుకున్నా చిన్న చిన్న చర్చిలు కట్టుకున్నది కాదనుకుని అది పోరంబోకని తీసుకున్నారు. మరి భారతదేశం అండి. నా పేరు కడిగల జాన్ వెస్లీ, ధర్మపురం అగ్రహారం కౌన్సిలర్ని, 15వ వార్డు. వారం రోజుల క్రితం కొంతమంది క్రైస్తవ నాయకులు వచ్చి ఆ ధర్మపురంలో చర్చి తీసేసామని చెప్పి విషప్రచారం చేస్తున్నారు. ఆ ధర్మపురంలో చర్చి ఎక్కడ తొలగించలేదండి, ఆక్రమణలో తొలగించారు. అక్కడ ఆక్రమణలో ఒక అతను అక్రమంగా ఆక్రమించి ఒక అతను చర్చి పెట్టుకుని ఎప్పటి నుంచో అది వద్దైనా సరే గ్రామస్తులు చాలాసార్లు ఫిర్యాదులు చేశారు అవి తొలగించమని. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అవి తొలగించారు. నా చర్చి తొలగించారని చెప్పి ధర్మపురంలో చర్చి తొలగించేశారని చెప్పి విషప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్లో వాటిలో లైవ్ పెట్టి ఎక్కువగా విషప్రచారం చేస్తున్నారు. మా ధర్మపురంలో చర్చి తొలగించారు. మా ధర్మపురంలో ఎటువంటి చర్చి తొలగించలేదండి. మేము 2 కోట్లు పెట్టి కట్టుకున్నాము. చర్చి అట్లాగే ఉంది. అందరం కూడా సక్రమంగా ప్రార్థన చేసుకుంటున్నాము. మాకు గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. మేము సక్రమంగా చేసుకుంటున్నాము. అక్కడ ఒక అతను ఆక్రమణలో పెట్టుకున్న అతను చర్చి తొలగించారని నెపంతో, చర్చి కాదు ఆక్రమణ తొలగించారని నెపంతో మరి తొలగించారని చెప్పి కొంతమంది నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇందుకే ఎటువంటిది ఏమీ తొలగించలేదు. మీరు దయచేసి నాయకులు గమనించాలి. గ్రామంలోకి వచ్చి తెలుసుకుంటే విషయం తెలుస్తుంది మీకు. ఎటువంటి తొలగించలేదు. అతని విషయం మీకు ముందు అతని గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అతను ఏళ్ల జోసెఫ్ అని ఆక్రమణలో అతను చర్చి పెట్టుకుని గ్రామాన్ని కూడా చాలా కాలం ఇబ్బంది పెట్టాడు అతను. కాబట్టి ఆక్రమణ తొలగించారు, టైం అయింది, ఆక్రమణ తొలగించారు. ఇప్పుడు గ్రామంలో ఉన్న గ్రామ కంఠంలో ఉన్న ఇల్లు కూడా తొలగించమని అతను ఇప్పటికీ 15 కంప్లైంట్లు పెట్టాడు. 15 కంప్లైంట్లకు గాను గవర్నమెంట్ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి ఈ గ్రామ కంఠంలో ఎలా తొలగిస్తారని చెప్పి ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎండార్స్మెంట్ కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి, ఎండార్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదేంటి గ్రామ కంఠంలో ఇల్లు ఎలా తీస్తారు, ఇతను పని పాట లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామస్తులు అందరం కూడా ఇతను ఇలాగే అస్తమాన కంప్లైంట్లు పెట్టి విషప్రచారం చేసి అందరిలో మాకి గొడవలు పెడుతున్నారు. కాబట్టి గ్రామం అంతా కూడా కలిసి అతని పైన చర్యలు తీసుకోవాలి. మాకి గొడవలు పెట్టి మత ఉద్దేశాలు రెచ్చగొడుతున్నాడని చెప్పేసి అతను కంప్లైంట్ పెట్టడం జరిగింది. మేము కూడా గ్రామస్తులు అందరం ఏకస్థలమై ఒక 300 మంది సంతకాలు పెట్టి గవర్నమెంట్ వరకు సమర్పించడం అయింది. అతని పైన చర్యలు తీసుకోవాలి. గ్రామం అంతా ఏకసాటిగా ఒకే క్రమంగా ఉంటుంది. కానీ అతను ఇలాగే గొడవలు పెట్టి విషప్రచారం చేస్తున్నాడు. ఎటువంటి తొలగించలేదు, ఆక్రమణలో తొలగించారు. దయచేసి క్రైస్తవ నాయకులు కానీ దళిత నాయకులు కానీ మేమందరం దళితులు హరిజనులమే. మీరు ఇక్కడ చూస్తున్న వాళ్ళందరం కూడా హరిజనులే. మాదంతా హరిజన గ్రామం మాది. ఇక్కడ అందరం ప్రశాంతంగా ఉన్నాం. కానీ ఇతను స్వలాభం కోసం పెట్టుకుని అదే తొలగించారని చెప్పేసి అతను గ్రామాన్ని అల్లరి చేస్తున్నాడు. దయచేసి అతను అల్లరిని చూసి మీరు
మోసపోవద్దని నాయకులకి మనవి చేసుకుంటాం. థ్యాంక్ యూ.